ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్. డే 35 ఆగస్ట్ 4. లేవియాకాండం 8వ అధ్యాయం నుండి చదువుకుందాం. మరియు యెహోవా, నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలిరూపమైన కోడెను 2 పొట్టేలను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును సమకూర్చుమనగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు కూడిరాగా మోషే సమాజముతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యం ఇదే అనెను. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించెను. తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువుటంగిని ఏఫోదును వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏఫోదును బిగించి అతనికి పతకము వేసి ఆ పతకంలో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అతడు దానిలో కొంచెము 7 మార్లు బలిపీఠము మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను. మరియు అతడు అభిషేక తైలంలో కొంచెము అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. అప్పుడతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కులాయిలను పెట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకొని వచ్చెను. అహరోనును అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె తల మీద తమ చేతులుంచిరి. దాన్ని వధించిన తర్వాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపు కొమ్ముల చుట్టూ వ్రేలితో దాని చమిరి బలిపీఠము విషయమై పాప పరిహారం చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకై బలిపీఠం అడుగున రక్తమును పోసి దాన్ని ప్రతిష్ఠించెను. మోషే ఆంత్రముల మీది క్రొవ్వంతటిని కాలేజము మీది వపను 2 మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును తీసి బలిపీఠము మీద దహించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాలెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసెను. తర్వాత అతడు దహనబలిగా ఒక పొట్టేలును తీసుకొని వచ్చెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి. అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. అతడు ఆ పొట్టేలు యొక్క అవయవములను విడదీసి దాని తలను అవయవములను క్రొవ్వును దహించెను. అతడు దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడిగి ఆ పొట్టేలంతయు బలిపీఠం మీద దహించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహన బలి ఆయెను. అది యెహోవాకు హోమము. అతడు 2వ పొట్టేలును అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకుని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి. మోషే దానిని వధించి దాని రక్తంలో కొంచెము తీసి అహరోను కుడిచెవి కొన మీదను అతని కుడిచేతి బొటనవేలి మీదను అతని కుడికాలి బొటనవేలి కొన మీదను దాన్ని చమిరేను. మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారి కుడి చెవుల కొనల మీద వారి కుడి చేతుల బొటనవేలి మీదను వారి కుడికాళ్ళ బొటనవేలి మీదను ఆ రక్తంలో కొంచెము చమిరెను. మరియు మోషే బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. తర్వాత అతడు దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రముల మీది క్రొవ్వంతటిని కాలేజము మీది వపను 2 మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును కుడిజబ్బాను తీసి యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని ఒక పిండి వంటను నూనె గలదే పొడిచిన ఒక భక్ష్యమును ఒక పలచని అప్పడమును తీసి ఆ క్రొవ్వు మీదను ఆ కుడి జబ్బా మీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను అతని కుమారుల చేతుల మీదను వాటిని అన్నిటిని ఉంచి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను. అప్పుడు మోషే వారి చేతుల మీదికి వాటిని తీసి బలిపీఠము మీద నున్న దహనబలి ద్రవ్యము మీద వాటిని దహించెను. అవి ఇంపైన సువాసన గల ప్రతిష్ఠార్పణములు. అవి యెహోవాకు హోమము. మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించెను. ప్రతిష్ఠార్పణ రూపమైన పొట్టేలులో అది మోషే వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలంలో కొంతయు బలిపీఠము మీది రక్తంలో కొంతయు తీసి
అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను. అప్పుడు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లా నేను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఆ మాంసమును వండి అహరోనును అతని కుమారులను తినవలెను. నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను. ఆ మాంసంలోనూ భక్ష్యంలోనూ మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలెను. మీ ప్రతిష్ఠిత దినములు తీరు వరకు 7 దినములు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నుండి బయలు వెళ్ళకూడదు. 7 దినములు మోషే మీ విషయంలో ఆ ప్రతిష్ఠితను చేయుచుండును. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకే అతడు నేడు చేసినట్లు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించెను. మీరు చావకుడున్నట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద 7 దినముల వరకు రేయింబగళ్ళుండి యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను. నాకు అట్టి ఆజ్ఞ కలిగెను. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనును అతని కుమారులను చేసిరి. లేవియకాండం 9వ అధ్యాయము. 8వ దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలు పెద్దలను పిలిపించి అహరోనుతో ఇట్లనెను. నీవు పాపపరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను, దహనబలిగా నిర్దోషమైన ఒక పొట్టేలును యెహోవా సన్నిధికి తీసుకొని రమ్ము. మరియు నీవు ఇశ్రాయేలుతో మీరు యెహోవా సన్నిధిని బలి నర్పించినట్లు పాపపరిహారార్థ బలిగా నిర్దోషమైన మేకపిల్లను, దహనబలిగా నిర్దోషమైన ఏడాది దూడను, గొర్రెపిల్లను, దహనబలిగా కోడెను, పొట్టేలును, నూనె కలిపిన నైవేద్యమును తీసుకొని రండి. నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పము. మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారం ఎదుటకి తీసుకొని వచ్చిరి. సమాజమంతయు దగ్గరికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువగా మోషే, మీరు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి. అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడును అనెను. మరియు మోషే అహరోనుతో ఇట్లనెను. నీవు బలిపీఠం నొద్దకు వెళ్ళి పాపపరిహారార్థ బలిని, దహన బలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసి ప్రజల కొరకు అర్పణము చేసి యెహోవా ఆజ్ఞాపించినట్టు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయము. కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరకు వెళ్ళి తన కొరకు పాపపరిహారార్థ బలిగా ఒక దూడను వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతని యొద్దకు తేగా అతడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ముల మీద దాని చమిరి బలిపీఠం అడుగున ఆ రక్తమును పోసెను. దాని క్రొవ్వును, మూత్ర గ్రంథులను, కాలేజము మీది వపను బలిపీఠము మీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. దాని మాంసమును, చర్మమును పాలెం వెలుపల అగ్నితో కాల్చివేశాను. అప్పుడు అతడు దహనబలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తము అప్పగింపగా అతడు బలిపీఠం చుట్టూ దానిని ప్రోక్షించెను. మరియు వారు బలి పశువు యొక్క తలను, అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము మీద వాటిని దహించెను. అతడు దాని ఆంత్రమును, కాళ్లను కడిగి బలిపీఠము మీదనున్న దహనబలి ద్రవ్యము పైన దహించెను. అతడు ప్రజల అర్పణమును తీసుకొని వచ్చి ప్రజలు అర్పించు పాపపరిహారార్థ బలియగు మేకను తీసుకొని వధించి మొదటి దాని వలె దీనిని పాపపరిహారార్థ బలిగా అర్పించెను. అప్పుడు అతడు దహనబలి పశువును తీసుకొని విధి చొప్పున దానిని అర్పించెను. అప్పుడు అతడు నైవేద్యమును తెచ్చి దానిలో నుండి చేరెడు తీసి ప్రాతకాలమందు చేసిన దహనబలి కాక బలిపీఠము మీద తీసిన దానిని దహించెను. మరియు మోషే ప్రజలు అర్పించు సమాధాన బలి రూపమైన కోడెదూడను, పొట్టెలను వధించెను. అహరోను కుమారుడు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠం చుట్టూ దానిని ప్రోక్షించెను. మరియు వారు ఆ దూడ క్రొవ్వును, మేక క్రొవ్వును, క్రొవ్విన తోకను, ఆంత్రములను, కప్పు క్రొవ్వును, మూత్ర గ్రంథులను, కాలేజము మీది వపను అప్పగించిరి. బోరెల మీద క్రొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠము మీద ఆ క్రొవ్వును దహించెను. బోరెలను, కుడిజబ్బాను యెహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అహరోను పాపపరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠము మీదనున్న దహనబలి ద్రవ్యమును, క్రొవ్వును కాల్చివేశెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.